రేషన్ మాఫియాపై జగన్ కొత్త పల్లవిని అందుకున్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కొత్త నాటకానికి తెరలేపారు. రేషన్ మాఫియా విషయంలో డ్యామేజ్ కంట్రోల్ కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రకాశం జిల్లా నేతలతో జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిన ఈ భేటీలో ఆయన కొత్త వాదనలు లేవదీశారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు కిలో రూపాయికి విక్రయించే రేషన్ బియ్యాన్ని 10 రూపాయలకు వారి వద్ద నుంచి కొనుగోలు చేసి పాలిష్ చేయించి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు కిలో 73 రూపాయల చొప్పున ఎగుమతి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు నుంచి లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేశారు. ఈ బియ్యం ఎగుమతిలో వైసీపీ నేతలు పీకల్లోతు కూరుకుపోయారు. ఇప్పుడు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో దీని నుంచి బయటపడేందుకు జగన్ వితండవాదం ప్రారంభించారు. దేశంలో బియ్యం ఎగుమతులు ఏపీ నెంబర్ 1 గా ఉందని, దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయని, అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు కానీ దీన్నిప్పుడు ట్వీట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పోర్టులోని సిబ్బందితో పాటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. మరోవైపు విలువలు, విశ్వసనీయత గురించి కూడా జగన్ మాట్లాడటంపై దుమారం రేగింది. అతి మంచితనం, అతి నిజాయితీ వల్లే మన రాజకీయాల్లో ఇబ్బందులు పడుతున్నామని, ఈ రెండే రేపు తాము అధికారంలోకి రావడానికి తోడ్పడతాయని ప్రకాశం జిల్లా నేతలకు జగన్ నూరిపోసే ప్రయత్నం చేశారు. పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకుని ఏదైనా మెటీరియల్ బోటులే పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏంటంటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. చంద్రబాబు అబద్దాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ను ఎల్లో మీడియాతో కలిపి గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారని, ఎప్పటిలాగానే జగన్ మరోసారి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ పై ఏడుపు ప్రారంభించారు. మరోవైపు పయ్యావుల కేశవ వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నా ఆ షిప్ దగ్గరకు మాత్రం వెళ్లటం లేదని మరో పెద్ద అబద్దం చెప్పేశారు. అసలు కాకినాడ పోర్టులో పయ్యావుల కేశవ వియ్యంకుడి షిప్ అధికారులు ఎక్కడా గుర్తించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైస్ ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్ర రాష్ట్రం, ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది. ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేశవ వాళ్ళ వియ్యంకుడు, ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్, ఈయన ఆంధ్రాలో నెంబర్ 1. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు చేసిన కుంభకోణాలు, పాపాలు, ఘోరాలపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. సోషల్ మీడియా వైసీపీ పోస్టులపై కోర్టులు కూడా మండిపడుతున్నాయి. వరుసగా వచ్చి పడుతున్న కేసులతో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు కోర్టులకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటి నుంచి కార్యకర్తలు, నేతలు దృష్టిని మరల్చేందుకు జనవరి నుంచి తాము జనంలోనే ఉంటారని జగన్ తమ కార్యకర్తలకు చెప్పారు. మరోవైపు అధికారంలో ఉండగా తాడేపల్లి ప్యాలెస్ లోనికి పురుగును కూడా రానివ్వని జగన్ కు ఇప్పుడు తాము హఠాత్తుగా గుర్తుకొచ్చామని కొందరు వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పోలీసులు కూడా అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు చోట్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 13 కేసులు నమోదు చేశారు. కాకినాడలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై విచారణ కోసం ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ను కూటమి ప్రభుత్వం నియమించింది.